నమస్తే టిఆర్ నిజం, నేను మీ రమేష్. ఈరోజు ప్రతి పేపర్లో ఈ వార్తలు వస్తాయి. దీనిపైన చర్యలు అయితే ఉండలేవని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు అక్కడ ఏదైతే టీపాస్లో ఎంత పెద్ద నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని ఫ్లోర్లో పర్మిషన్ ఉన్నది, ఎంత నిర్మాణాలు చేయాలని చెప్పేసి వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది. దీన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే ఉంటారు. కానీ దీన్ని నియంత్రించడం మాత్రం వెనుకబడరని చెప్పేసి పేపర్ల కథనాలను చూస్తే వినపడతా ఉన్నది. ఆదాబ్ హైదరాబాద్ పేపర్ సంబంధించినటువంటి ఒక వార్త. జోనల్ కమిషనర్ ఆఫీస్ చేర్లింగంపల్లికి సంబంధించినటువంటిది. ఇది ఒకసారి మనం చూద్దాం. ఇక స్టే పేరుతో అక్రమ నిర్మాణం, గచ్చిబౌలిలో చర్చనీయంగా మారిన అక్రమ నిర్మాణం, అధికారులపై వెలువెత్తుతున్న తీవ్ర ఆరోపణలు, తీసుకున్నది స్టీల్+2 అనుమతులు మాత్రమే, అదనపు అంతస్తులు కడుతున్న స్పందించిన అధికారులు, పెరిగిన ట్రాఫిక్ సమస్యలు, పాదచారులకు ఇబ్బంది లేదు. 100% నిజం. రోడ్ల మీద వాళ్ళు నిర్మాణాలు మొత్తం, వాళ్ళకున్న మెటీరియల్ మొత్తం రోడ్లపైన వేస్తూ ఉన్నారు. అక్కడ పైనుంచి ఏం పడుతున్నారు భయం కూడా కనపడుతున్నారు. వాళ్ళు జరిగే వర్క్ దగ్గర పోతా ఉంటే బండి మీద పోతాడు, నడుచుకుంటూ పోయేటాడు, మీద నుంచి ఏమైనా పడితే మాకు ఏమైనా చచ్చిపోతామో, ఇంకేమైనా దెబ్బ తగులుతుందో అని భయంతో ఉన్నారు. రోడ్లపైన మట్టి పోస్తారు, మట్టి పైన ఇసుక పోస్తూ ఉన్నారు. రోడ్లపైనే ఇటుక, ఇసుక, కంకర, స్టీల్ మొత్తం రోడ్లపైన వేస్తూ ఉన్నారు. పోయే వాళ్ళకు ఇబ్బందులు జరుగుతుంది. దీన్ని అరికట్టాల్సినటువంటి అధికారులు ఏం చేస్తారో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో ప్రధాన వార్తగా వచ్చింది. షేర్లింగంపల్లి సర్కిల్ పరిధిలోని గచ్చిబౌలి విలేజ్ మెయిన్ రోడ్లో జరుగుతున్న అక్రమ నిర్మాణం, అనుమతులు తీసుకున్నది స్టీల్+2 అనుమతులు మాత్రమే, నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులు కడుతున్నా కూడా కనీసం పట్టించుకుంటారని చెప్పేసి ఆ వార్త అయితే వచ్చింది. అక్కడ ఆల్రెడీ సెల్లార్ కూడా నిర్మించిండ్రు, రహదారిని కూడా ఆక్రమించినట్లు స్థానికులు చెప్తారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా పెరిగినాయి. నడుచుకుంటూ పోయే వాళ్ళకు పాదాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా అక్రమ నిర్మాణానికి సంబంధించిన ఈ షేర్లింగంపల్లి అధికారుల సహకారం ఉందని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తారు. కాక కోర్టుకు తప్పుడు సమాచారం అందించి స్టే ఆర్డర్ పొందినట్లు కూడా అంటా ఉన్నారు. దీనిపైన చర్యలే అని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇది వార్త. ఎక్కడ చూసినా కూడా కొన్ని దిక్కులు అయితే ఈ అక్రమ నిర్మాణాలకు కొంత పాలు సాగని అధికారులు కాదా, వీటిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు వీటి మీద చర్యలు తీసుకుంటే మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలు. ఎందుకంటే వీళ్ళు ఎంత పెద్ద మొత్తంలో పర్మిషన్లు తీసుకుంటారో అంతవరకు మాత్రమే జిహెచ్ఎంసీకి, టౌన్ ప్లానింగ్కు ట్యాక్సీ కడతారు. అదేది లేకుండా వాళ్ళ ఇష్టరీతిన నిర్మాణాలు చేసుకుంటూ వీళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోతున్నది. వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవడానికి ఆంతర్యమైంది సంబంధిత అధికారులు చెప్పాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఎందుకంటే రాష్ట్రానికి ఆదాయం రావాలని చెప్పేసి కోరుకుంటాను. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటాను. అక్రమ నిర్మాణం అరికట్టాలని కోరుకుంటాను. దీనిపైన అధికారులు ఏం చేస్తారో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇంత పెద్ద బహిర్గతంగా పేపర్లో కథనాలు వస్తూ ఉన్నాయి. మీరు చేయాల్సిన బాధ్యత పేపర్ వాళ్ళని నిర్వర్తించినప్పుడు మీరు ఏం చేస్తారో ఆలోచించారు. ఎందుకంటే ఈరోజు ప్రజలు కట్టిన పన్నుల ద్వారా మీకు జీతాలు ఇస్తారు. మరి మీరు మంచి చేయండి అని చెప్పేసి ప్రజలకు ఇబ్బందులు కలిగే పనులు మీరు చేసినప్పుడు ఏం జరుగుతుంది, నడుచుకుంటూ పోయడానికి కూడా ఏం జరుగుతుందో ఇబ్బందులు. ఇప్పుడు దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. బండి ఈజీగా పోవాలంటే ఇబ్బంది అవుతా ఉన్నది, నడిచిపోవాలన్నప్పుడు ఇబ్బంది అవుతూ ఉన్నది. ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని చెప్పేసి నిజంగా వీటిపైన క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను.